బీసీకి అవమానం పట్టించుకోని ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో ప్రథముడు, ప్రముఖ బీసీ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి నిన్న భారీ అవమానం జరిగింది. జై హో బీసీ అంటూ రాజమండ్రిలో సభ పెట్టి తాము బీసీలకు పెద్దపీట వేస్తామని ప్రగల్భాలు పలికి పూర్తిగా 4 రోజులు కూడా కాకముందే ప్రముఖ బీసీ నేతను ప్రభుత్వం అవమానించింది. తనకు జరిగిన అవమానం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరైన రీతిలో స్పందించకపోవడంతో అవమాన భారంతో కేఈ మంత్రివర్గ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశం ఉన్నప్పటికీ ఆయన నేరుగా తన సొంత జిల్లా కర్నూలుకు వెళ్లిపోయారు. ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన హక్కులపై కీలక ప్రసంగం చేస్తారని తెలిసిన కేఈ సభకు రానని చెప్పి వెళ్లిపోయారు. అమరావతిలో టీటీడీ నిర్మిస్తున్న దేవస్థానానికి స్థలం కేటాయించిన రెవెన్యూ శాఖకు అధిపతి కేఈ, అలాగే దేవస్థానాలకు సంబంధించిన దేవాదాయ శాఖకు కూడా అధిపతి ఆయనే. అయినప్పటికీ అధికారులు కేఈని అమరావతిలోని దేవస్థానం నిర్మాణానికి సంబంధించిన పూజా కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే ముఖ్యమంత్రి దేవాలయ నిర్మాణానికి పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న కేఈ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోగా తన అసహనాన్ని మీడియా ముందు వ్యక్తపరిచారు. కొందరు అధికారులు తనను అసలు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. దేవాదాయ శాఖను వదిలించుకోవాలని కూడా తాను ఆలోచిస్తున్నట్టు చెప్పారు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకంలో కూడా తన మాట చెల్లడం లేదని కేఈ అసహనం వ్యక్తం చేశారు. అధికారులతో పాటు కొందరు పార్టీ నేతలు కూడా తనను అవమానిస్తున్నారని, తన నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని కేఈ ఆరోపించారు. ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ తన మాట చెల్లుబాటు కావడం లేదంటూ కేఈ చేసిన వ్యాఖ్యలు బీసీ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీయగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించకపోవడం కేఈని మరింత అవమానించినట్టయింది. మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యే సమయానికే కేఈ తనకు జరిగిన అవమానాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి స్పందించకపోవడం, అధికారుల్ని పిలిచి మందలించకపోవడం, తనకు కనీసం సంబంధిత అధికారులతో క్షమాపణలు కూడా చెప్పించకపోవడంతో నిరుత్సాహానికి గురైన కేఈ మంత్రివర్గ సమావేశం నుండి మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సంఘటన ఒక్కటి చాలు చంద్రబాబుకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ బీసీలంటే ఎంత గౌరవమో, బీసీలకు ఎంత విలువ ఇస్తారో, వారికిచ్చిన మాటల పట్ల చంద్రబాబుకి ఎంత విలువుందో తెలుసుకోవడానికి అంటూ బీసీ సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. జై హో బీసీ అన్న తరువాత కూడా ఒక బీసీ నేతను, అందులోనూ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతను ఇంత అవమానం చేయడం పట్ల బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవమానం గురించి తెలిసి కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని బీసీ సంఘాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చంద్రబాబు అసలు రంగు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.